హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పిల్లలు ఎంతో ఇష్టపడే బార్బన్ బిస్కెట్స్ ఇంట్లో ఎలా తయారు చేయాలో ఈజీగా చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నానండి. 100 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను. అందులో 60 గ్రామ్స్ దాకా వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. విస్కర్తో స్మూత్ పేస్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా అయ్యాక ఒక జల్లెడ తీసుకొని అందులో 1 కప్పు దాకా మైదా పిండి వేసానండి. అందులోనే 2 స్పూన్ల దాకా కోకో పౌడర్ వేస్తున్నాను. మీరు క్వాంటిటీని బట్టి పెంచుకోండి. నేను తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను కదా, సాల్ట్ కొంచెమే సాల్ట్ వేసాను. టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేస్తే. అలాగే 1/2 స్పూన్ వచ్చేసేసి వంట సోడా వేసానండి. ఇవన్నీ వేసుకొని జల్లించుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. నేను కాచి చల్లార్చిన పాలు మీగడ రాకుండా వేసుకుని కొంచెం కొంచెంగా పాలు వేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే స్మూత్గా అయిపోతుంది, బిస్కెట్ చేయడానికి రాదు. ఈ విధంగా డౌ చేసుకోవాలి స్మూత్గా. చపాతీ పిండి చేసుకున్నట్టు చేసుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకున్న డౌలోంచి హాఫ్ భాగం తీసుకొని ఇలాగా పాలిథిన్ కవర్ కానీ బటర్ పేపర్ ఉన్న మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఈ విధంగా మీరు స్మూత్గా చేసుకోండి చపాతీలాగా. నేను వీడియోలో చూపిస్తున్న అంత మందంగా ఉండాలండి. మీరు పలుచగా చేసిన కట్ చేశాక బిస్కెట్స్ తీస్తుంటే రావండి. ఇలా షేప్ చేసుకోవాలి మనం. చూసారా, ఈ విధంగా షేప్ చేసుకున్నాక సైడ్స్ అన్నీ తీసేసుకొని మళ్ళీ ఇంకోటి చేసుకుంటాం కదా, దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే మనకి ఏ సైజ్ కావాలనేది ముందుగానే చూసుకొని సైజ్ ప్రకారం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా హాఫ్ కట్ చేసుకొని ఇప్పుడు టూత్ పిక్తో కానీ ఫోర్క్తో కానీ ఇలాగ కొంచెం చేయండి షేప్. హోల్స్ పెట్టుకున్నాక దానిపైన షుగర్ అనేది జల్లాలండి. బార్బన్ బిస్కెట్స్ అంటే ఎంతో ఈజీగా చేయొచ్చండి ఇంట్లోనే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలే కానీ ఎవరైనా చాలా ఇష్టపడతారు. నాకు కూడా చాలా ఇష్టమండి బార్బన్ బిస్కెట్స్ అంటే. చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చా మన ఇంట్లోనే అని. బయట ఎలా చేస్తారో మనకు తెలియదండి. మనం ఇంట్లో చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటారు కదా. ముందుగా ఒక పాన్ అనేది ప్రీహీట్ చేసుకున్నాను 3 మినిట్స్ ముందు. ప్రీహీట్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది ప్లేట్ పెట్టుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం ఉడికాయో లేదో. అయిపోయిందండి, దించేసుకుందాము. ఒక 2 మినిట్స్ చల్లారనిద్దామండి. చల్లారాక మిగిలిన 40% ఉంది కదండి, అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. దీన్ని కూడా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం కొంచెంగా ఐసింగ్ షుగర్ వేయాలండి. ఐసింగ్ షుగర్ అంటే నేను వచ్చేసి 1 కప్ షుగర్కి 1 స్పూనే వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసి మిక్సీ వేసానండి. అదే ఐసింగ్ షుగర్ అంటే. నార్మల్ షుగర్ వేస్తే కనుక క్రీమ్ మరీ స్మూత్గా ఉంటుందండి, అందుకని ఐసింగ్ షుగర్ వేసుకోండి. దీంట్లోకి 2 స్పూన్ల దాకా కోకో పౌడర్ వేసాను. వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇది పిండి లూజ్ అయినట్టు అనిపిస్తే షుగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలపొచ్చండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలండి. ఇలాగా ఈ విధంగా పక్కన పెట్టుకుందాము. కొంచెం కొంచెంగా బాల్స్ తీసుకొని కొంచెం చిన్న షేప్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. సైడ్స్ తీసేసి ఈ విధంగా సైజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారా, ఇలా ముందుగా తయారు చేసిన బిస్కెట్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో ఒకసారి ప్రెస్ చేసి ఇంకో బిస్కెట్ కూడా పెడదామండి. ఎంతో సింపుల్గా అయిపోతుంది కదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా అబ్బాయికి చేసి ఇవ్వడానికి బిస్కెట్స్. 5 to 10 మినిట్స్లో అయిపోతుందండి మీకు.
బాగుందా? మా అబ్బాయి చూసారండి, సూపర్ ఉంది అని చెప్తున్నాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.